అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నల్లేరు పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. నల్లేరు కాడలు ఎలా పెంచుకోవాలో కూడా తెలుసుకుందాం. నల్లేరులో ఉన్న ఆరోగ్య సూత్రాలేంటో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నల్లేరు కాడ చెట్టు అనేది మనం చాలా సులువుగానే పెంచుకోవచ్చండి. నేను ఇలా చిన్న వాటర్ క్యాన్ ఉంటుంది కదా! అందులో కోసి పెట్టేశాను. అది చాలా సులువుగా వచ్చేస్తుందండి. మన కుటుంబానికి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే మనం పెంచుకోవచ్చు. ఆహార విషయంలోకొస్తే నల్లేరు చాలా ముఖ్యమైనదండి. మనం రోజు వాడే కాయగూరల్లో చాలా ముఖ్యమైన నల్లేరు కాడ ఒకటని చెప్పుకోవచ్చు. ఇందులో 78% వరకు కాల్షియం అనేది ఉంటదంటండి. ఆ కాల్షియం వల్ల మనకి ఎముకలు బలంగా తయారవుతాయంట. మోకాళ్ళు నొప్పుల్లో, మోకాళ్ళలో ఉండే గొజ్జు అదే మనకి జాయింట్‌లో గొజ్జనేది ఉంటుంది కదా! ఆ గొజ్జు అరగకుండా దాన్ని బలంగా తయారు చేస్తుందంట ఈ నల్లేరు కాడ. చాలా ఔషధాలైతే ఉన్నాయండి. నేను ముందుగా లేతవైతే తీసుకున్నాను. ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ చుట్టూ ఉండే ఈనెలైతే తీసేస్తున్నానండి. ఇవి ఉండకూడదు. అవి ఉంటే నాలుకకి కొంచెం నవనవలా ఉండేలా అనిపిస్తదనమాట. అవన్నీ ఇలా శుభ్రం చేసి తీసేసుకున్నాను. అంటే ఆ చుట్టూ ఉండే ఈనెల వల్ల ఏమవుతుందంటే, మనకి పీచు అనేది ఎక్కువగా వస్తదనమాట. పచ్చడిలో పీచు అనేది ఎక్కువగా వస్తది. అవి పీచు అనేది రాకుండా ఉండడం కోసం మనకి దురదలు కూడా అదే నవనవాలు లేకుండా ఉండడం కోసం అని చెప్పి ఆ చుట్టూ ఉండే ఈనెలైతే తీసుకొని శుభ్రం చేసేసుకోవాలి. నేనైతే ఆకులను కూడా వేసేస్తానండి. ఆకులు కూడా అందులోనే వేసి ఇలా వేపేసుకుంటాను. వేపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేపుకోండి. అవి ఎక్కువగా చిటపటలాడుతూ ఉంటాయన్నమాట. అంటే పచ్చదనం ఎక్కువగా ఉంటుంది కదా! అందుకని చెప్పేసి కొంచెం చిటపటలాడుతూ ఉంటుంది. ఇలా నేను కొంచెం నూనె వేసి బాగా వేపుకోవాలి. ఎంత వేపుకుంటే ఆ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే పచ్చడి కూడా చాలా రుచిగా అయితే ఉంటుందండి. నేనైతే ఇలా వేపేసుకున్నాను. మీకు కొంచెం పచ్చడి ఎక్కువగా కావాలి అని అనుకుంటే, ఇందులో కొంచెం మినపప్పు వేసుకోవచ్చు. అంటే మనకు పచ్చడి క్వాంటిటీ అనేది ఎక్కువ కావాలనుకుంటే మినపప్పు ఎక్కువ వేసుకుంటే ఎక్కువగా అయితే తయారవుతుంది. నేను పచ్చడి కొంచెం చాలు అంటే వారం వారం తింటాము కాబట్టి మేము దీన్ని ఎక్కువగా తీసుకుంటాం మేము ఆహారంలో. అందుకని నేను ఎప్పటికప్పుడు కొంచెం అయితే తయారు చేసుకుంటాననమాట. ఇందులో దానికి ఒక 10 కాడలైతే తీసుకున్నాను కదా! కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు వేసి ధనియాలు, జీలకర్ర ఇంతేనండి. ఇవే వేస్తాను నేనైతే. వేసేసి ఈ వేపుకున్నయి కూడా అందులో వేసేసుకొని కొంచెం స్టవ్ ఆపేసి ఆ వేడిలో కొంచెం వేపేసుకొని మిక్సీ పట్టుకుంటాననమాట. ఈ నల్లేరు కాడలో మాత్రం చాలా ఆరోగ్యమైన విషయాలే ఉన్నాయండి. మనకి ఎముకలను చాలా గట్టిపరుస్తాయి. మనకి ఆయుర్వేద వైద్యంలో కూడా ఎక్కువగా నల్లేరు కాడనైతే వాడతారండి. మోకాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండే వాళ్ళకి ఏం చేస్తారంటే, ఈ నల్లేరు అనేది కొంచెం రుబ్బేసుకొని మిక్సీలో వేసేసి ఆ పట్టు కూడా మోకాళ్ళకేస్తారంట. ఎక్కువగా కండరాలు వాసిపోతాయి అంటారు కదా! ఆ వాపుకి నల్లేరు కాడ వేసుకుంటే కూడా తొందరగా తగ్గుతుందంట. హ్మ్. మొత్తం మీద మనకు ఆరోగ్యానికి వారానికి ఒక్కసారైనా కూడా తినవలసిన నల్లేరు కాడ పచ్చడన్నమాట. పచ్చడే తినొచ్చు. పెసరట్లు కూడా వేసుకునేవాళ్ళు వేసుకుంటారండి. అట్లు అంటే మనం బీరకాయ పెచ్చులతో కూడా లేతవిగా ఉండే బీరకాయ పెచ్చులతో కూడా మనం అట్లు వేసుకుంటాం కదా! అలా ఈ నల్లేరు కాడతో అట్లు, దోసలు కూడా వేసుకొని తినొచ్చు. మనం ఎలా అయినా తినొచ్చు. దోసల్లోకి పచ్చడిగాను చేసుకోవచ్చు. దోసలుగానే వేసుకోవచ్చు. ఎలా అయినా సరే మనం వారానికి ఒక్కసారైనా కూడా ఆహారంగా తీసుకోవాల్సింది నల్లేరు కాడ పచ్చడిలో అంత ఆరోగ్య సూత్రాలైతే ఉన్నాయండి. నాకైతే అంత పచ్చడొచ్చింది. మీకు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే మినపప్పు ఏసుకోవడం కూడా మనకి ఎంత అవసరమో అంత చేసుకోవచ్చన్నమాట. నేను లాస్ట్‌లో తాలింపు వేసుకుందామని చెప్పి కొంచెం ఆవాలు, మినపప్పు అయితే వేసుకొని తాలింపు వేసుకున్నాను. ఈ ఆరోగ్యానికి ఇంత మంచిదైన నల్లేరు కాడని మన ఇంట్లో కూడా సులువుగా పెంచుకోవచ్చు. మీకు గానీ ఈ వీడియో నచ్చితే ఒకసారి నల్లేరు కాడని ఎలా పెంచుకోవాలో చిన్న కొమ్మ అలా నాటేస్తే సరిపోతదండి. పెద్ద విషయం ఏమీ కాదు. అదే వచ్చేస్తది. దానికేమి ఎక్కువగా వాటర్ అది కూడా ఎయ్యాల్సిన పనేం లేదు. చిన్న కొమ్మ నాటితేనే వచ్చేస్తది. ముఖ్యంగా ఆహారానికి మనం సులువుగా పెంచుకోవడానికి చాలా సులువైంది నల్లేరు కాడ. ఎక్కువగా శ్రమ పడక్కర్లేకుండా పెంచుకోవచ్చు. ఈ పచ్చడి కూడా ఇలా సింపుల్‌గా కూడా తయారు చేసుకుంటే మనం వారానికి ఒక్కసారైనా కూడా తినొచ్చండి. అంటే మినపప్పులు, కొబ్బరికాయలు అవి ఇవని వేసుకునేవాళ్ళు
వేసుకునే వాళ్ళు వాళ్ళ టేస్ట్‌కి తగినట్టు కూడా వేసుకుంటారు. అంతంత ప్రాసెస్ చేసుకున్నామంటే కష్టమని చెప్పి పక్కన పెట్టేస్తాం కదా! ఇలా సింపుల్‌గా కూడా చేసుకుంటే మనం ఒకసారైనా కూడా వారానికి తినొచ్చన్నమాట. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి. నాకు తెలిసినంత వరకు నల్లేరు కాడలతో ఉపయోగాలేంటో చెప్పాను. మీకు నచ్చితే ఒకసారి ప్రయత్నం చేయండి. వారానికి ఒకసారైనా కూడా తినడానికి ప్రయత్నం చేయండి. ఉంటానండి మరి. శ్రీమాత్రే నమః.